నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను మైదాతోటి లిమ్కీలు అంటారు కదా, చక్కెరపార, అవి నేను బెల్లంతో చేశాను. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఈరోజు స్టార్ట్ చేద్దాం పదండి. వీటి గురించి ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకుందాం. దాని గురించి స్టవ్ వెలిగించుకొని నేను ఒక కెటిల్ పెట్టుకున్నాను. దాంట్లోనే ఒక కప్పు, ఏ కప్పుతో మనం చేసుకుంటామో మైదాతో ఆ కప్పుతోటి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. దానికి సగం కప్పు నెయ్యి వేసుకున్నాను. అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను. పోసుకొని ఈ మూడు బాగా కరిగేటట్టుగా మనం కలుపుకోవాలి. చూశారు కదా, అవి ఉడకాలి. ఒక ఉడుకు వచ్చే వరకు, బెల్లంకి ఉన్న పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడకట్టుకుందాం. బెల్లంలోని చెత్త ఉంటుంది కదా, చెత్తని వడపోసుకొని తీసుకోవాలి. చూసారు కదా, బెల్లం చక్కగా కరిగిపోయింది. అందులో ఉన్న చెత్తల్లా వచ్చేసింది. దీన్ని ఒక 2 నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి సైడ్ పెట్టుకొని. అలాగే మైదా 2 కప్పులు నేను తీసుకున్నాను. ఒక పళ్ళెంలోకి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు మైదా. ఇది దాంట్లోని ఒక 2 స్పూన్ల వరకు గోధుమ నూక వేసుకున్నాను. కొంచెం క్రిస్పీగా ఉంటుంది గోధుమ నూక వేసుకుంటే. ఒక 2 స్పూన్లు సరిపోతుంది. అలాగే ఒక చిటికెడు సాల్ట్ తీసుకున్నాను. తీసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళు కొంచెం చల్లారింది. మరి అంత వేడిగా కాకుండా కొంచెం చల్లారాక మనం కలుపుకోవాలి. ఇందులోని కలుపుకొని ఈ ముద్దని చక్కగా మెత్తగా కలుపుకోవాలి. అంత గట్టిగా కాకుండా మెత్తగా ముద్దని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఉండాలి. మొత్తం అంతా మైదాని కలిసిపోయింది. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని సైడ్ ఉంచుకుందాం. 10 నిమిషాలు అయ్యాక దాన్ని తీసి మనం ఇప్పుడు ఒత్తుకుందాం. ఇందులోని సగం భాగం తీసుకొని ఒక పీట మీదైనా, కూరలు కట్ చేసిన చెక్క మీదైనా, ఎక్కడైనా మనం ఇది పెద్దదిగా పూరీలాగా ఒత్తుకోవాలి. మరి అంత పలచగా రొట్టెలా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి దీన్ని. చూసారు కదా, ఇలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఈ రొట్టె ఎత్తుకొని ఇది చేయకూడదు. ఈ పీటని అటు ఇటు తిప్పుకుంటూ మనం ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత చూసారు కదా, ఈ మందంగా ఉంటే చాలు. మరి అంత పలచగా కాకుండా అంత దలసరిగా కాకుండా మీడియంగా మనం ఒత్తుకోవాలి ఈ రొట్టెని. ఒత్తుకున్న తర్వాత సైడ్లు కట్ చేసుకోవాలి లైన్గా. సరే కదా, ఇలాగా చక్కగా కట్ చేసుకుంది. 4 పక్కల లైన్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నిలువుగా ఒక 1/2 ఇంచు సైజు నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ చెక్కని కొంచెం క్రాస్గా తిప్పుకొని మనం డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి ముక్కలు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం కట్ చేసుకోవచ్చు వీటిని. చూసారు కదా, ఈ మందంగా ఉంటే చాలు. ఇలాగా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోని వేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత నూనె వేడి చేసుకొని అందులో వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే బయట మాత్రం వేగిపోతే లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి. అందు గురించి మీడియంలో స్టవ్ పెట్టుకొని చక్కగా స్లోగా వేయించుకోవాలి వీటిని. అప్పుడు కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి చక్కెరపారే. ఇలాగే బెల్లం నచ్చకపోతే మీరు పంచదార కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 2 నిమిషాలు వేయిస్తే ఈ కలర్ వస్తుంది. ఈ కలర్ వస్తే చాలు. మనం తీసివచ్చు ప్లేట్లోని ఒక పేపర్ వేసుకొని తీసుకోవాలి. చూసారు కదా,
సారే చక్కెరపారి తయారైపోయి ఇలాగ మీరు కూడా చేసుకోండి. చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఎలాగొచ్చాయో నాకు కామెంట్లో రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవి తప్పకుండా ఒకసారి చేసుకోండి.